ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే, 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. ఈ ఏడాది చిత్త నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చిత్త నక్షత్రం వారికి ముఖ్యంగా కన్యరాశిలో ఉండే చిత్త మనకి ఏమంటే 1-2 పాదాలు కన్యరాశిలో ఉంటాయి. సో 3-4 పాదాలు అనేవి తులారాశిలో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ చిత్త నక్షత్రం కన్యరాశిలో ఉన్న చిత్త కన్నా కూడా తులారాశిలో ఉన్న చిత్త వారికి అయితే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంది. ఈ కన్యా రాశిలో ఉండే చిత్త నక్షత్రాలు వాళ్ళు ఇతరులతో ఉన్నటువంటి గొడవలు పడటం, అకారణ క్షణికావేశానికి లోనవటం. సో అప్పుడప్పుడు మరి చక్కగా చదువుకుంటున్న విద్యార్థి ఏదో ఒక తప్పిదం చేయొచ్చు, అంటే ఫ్రెండ్స్తో అప్పటిదాకా లేని అలవాటుకి లోనవ్వచ్చు. అంటే ఇలా ఆకస్మికంగా క్షణికావేశంలో కొన్ని అప్పుడప్పుడు మనం తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటి తప్పులు చేసే పరిస్థితి ఈ ఏడాది చిత్తా నక్షత్రం కన్యరాశిలో ఉన్న వాళ్ళకి అవుతుంది. కనుక వాళ్ళ యొక్క ప్రవర్తన రీతిని కొంత జాగ్రత్తగా చూసుకోవటం అనేది. తర్వాత ఈ డబ్బులు కూడా ఇప్పుడు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు డబ్బులు ఓకే, సంపాదనకు ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ ఫ్రెండ్స్ని నమ్మితే ఫ్రెండ్స్కి దారిపోయటం, లేదు ఇంకేదైనా అలవాటు ఉంటే ఆ అలవాటుకి దారిపోయటం, దానివల్ల కూడా వీళ్ళు నష్టం తెచ్చుకోవటం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ సంపాదనకి విషయంలో ఇబ్బంది లేదు, కానీ ఆ సంపాదన పోగొట్టుకోవటం అనేది స్వయంకృతం. అంటే మనకి దేవుడు అనారోగ్యం ఇచ్చి పాడు చేసుకోవట్లా, లేదు ఏదో శుభకార్యం ఇచ్చి మనం పాడు చేసుకోవట్లా, మన యొక్క బుద్ధి బలంతో ఆ డబ్బును పాడు చేసుకుంటున్నాం. కనుక అలా స్వయంకృతంగానే వీళ్ళు కొంత నష్టాలు పొందే అవకాశాలు అయితే కనుక ఈ ఏడాది కన్యలో ఉన్న చిత్తకు ఉంది. అదే తులలో ఉన్న చిత్త అయితే కనుక ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావటం, తర్వాత వచ్చిన సొమ్ముని మనం సద్వినియోగం చేసుకోవాలన్నా అలాగే ఏదైనా సరే ఇళ్ళ మీద పెట్టడమో, భూముల మీద పెట్టడమో, ఇలా ఏమన్నా గోల్డ్ మీద పెట్టడమో, దాన్ని కొంత వాళ్ళు ఆపుకోగలుగుతారు ఆ డబ్బుని ఖర్చు అనేది ఉన్నప్పటికీ కూడా. సో వారి వ్యక్తిగత సౌకర్యాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కొంత వాళ్ళు ధనం వెచ్చించవచ్చు. సో ఖచ్చితంగా ఈ కన్యలో ఉన్న చిత్త కన్నా కూడా తులలో ఉన్న చిత్తకి కొద్దిగా పాజిటివ్ ఎక్కువ ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం అయితే కనుక వారి యొక్క లక్ష్యాలను అయితే కనుక అందుకుంటారు. ఈ చిత్త నక్షత్రం వారికి ఏదైనా రత్నం ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? తప్పకుండా. చిత్తా నక్షత్రం వాళ్ళకైతే కనుక సాధారణంగా మనం చెప్పేది పగడం అనేది ఉంటుంది, కానీ ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం పచ్చ పెట్టుకుంటే జాతి పచ్చ ఎమరాల్డ్ అంటాం, అది ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది, తర్వాత మనం చేసే ఖర్చు ఏదైనా కూడా అది సద్వినియోగం అవటం అనేది ఉంటుంది. ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటే కనుక మంచిది.